వ్యక్తిలో అంతర్లీనంగా ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఆ వ్యక్తికి వెలుతురుని చూపించడమే కాకుండా, ఆ మార్గాన్ని సుగమం చేయడమే కాకుండా, ఆ ఒక్క వ్యక్తి ఒక అడుగు కొన్ని వందలు వేలే సమాజాన్ని ఒక అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, ఒక శక్తిని నింపడానికి కూడా కారణమవుతుంది. అలాంటి ఒక శక్తి మన ముందు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నేను పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు, పరిచయం అక్కర్లేనటువంటి పేరు గంపా నాగేశ్వరరావు గారు. వారితోటి మాట్లాడదాం. చాలా చాలా విషయాలు వారితో డిస్కస్ చేసేది ఉంది. నాగేశ్వరరావు గారు నమస్తే. చాలా వెరీ మచ్ హ్యాపీ టు సీ యూ అండ్ మీతో మాట్లాడడం అనేది కూడా, ఎందుకంటే ఒక ఉత్సాహం వస్తుంది. ఎందుకో చెప్పండి. నాకే ఉత్సాహం వస్తుంది. మిమ్మల్ని ఎప్పుడు చూసేవాళ్ళం, మీతో మాట్లాడడం నాకు కూడా బాగుంది. ఎందుకంటే ఎంతో సార్ మీరు గొప్పగా ఎదగడం కాదు, నాకు మీలో నచ్చిన అద్భుతమైనటువంటి క్వాలిటీ చెప్పమంటారు. కొన్ని వేల మందిని తయారు చేశారండి మీరు. లైఫ్ కోచెస్ కానివ్వండి, మోటివేషనల్ స్పీకర్స్ కానివ్వండి, చాలా పొలిటీషియన్స్ తయారు చేశారు, స్పీకర్స్ తయారు చేశారు, అద్భుతంగా అన్నమాట. బిజినెస్ పీపుల్ ని తయారు చేశారు. యు ఆర్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అన్నమాట. అసలు ఎలా సార్ ఇంత అసలు ఒక మనిషి ఎవరైనా సరే నేను మాత్రమే బాగుపడాలి, నేను హైలైట్ అవ్వాలి అనుకుంటారు. కానీ ఒక జ్యోతి కాదు, ఇన్ని జ్యోతులు వెలిగిస్తే ప్రపంచం వెలుగుతుంది అనేటటువంటి ఆలోచన మీలో ఉంది చూసారా. ఒక్కసారి ఆ ఆలోచన చెప్పండి. నాకు ఎవరు చెప్పలేదు, ఆ వయసులో నాకు చెప్పలేదు. నాకు ఎవరు చెప్పుంటే ఇంకేమేమో ఓకే, కనీసం యూపీఎస్సీ ఉంటుంది కూడా నాకు ఎవరు చెప్పలేదు. ఇంటర్మీడియట్ చదువుకుంటే ఇంజనీరింగ్ చేయాలని కూడా నాకు తెలియదు. ఓకే, ఎవరు కౌన్సిలింగ్ చేయలేదు. బిజినెస్ చేయాలని తెలియదు. పనికిరాని ఎంప్లాయ్మెంట్ ఎన్ని ఏళ్ళ తరపు చేశాను. అదే కనుక నా బిజినెస్ మెంటాలిటీకి, నా మెంటాలిటీ కనుక ఆ వయసులో నాకు చెప్పుంటే నేను ఎన్ని కోట్లు సంపాదించేవాడిని. ఓకే, అదే నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు కోట్లాధిపతులు ఉన్నారు హైదరాబాద్లోనే. బికాస్ నేను మిస్ అయ్యింది నెక్స్ట్ జనరేషన్ మిస్ కావద్దు, నెక్స్ట్ జన్ ఓకే వాళ్ళు మిస్ కావద్దు. అందుకోసమే నేను హ్యాపీగా ఉన్నాను. నాకు చాలు, నా ఉన్న డబ్బు నాకు చాలు, నా పిల్లలు సంపాదించుకుంటే నేను ఇవ్వాలకు ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్. నెక్స్ట్ జనరేషన్ నేను ఇవ్వకుంటే నేను ఒక దేశద్రోహిని తను. నేను హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ వాళ్ళకి ఇవ్వకుంటే, నా అనుభవం వాళ్ళకి ఇవ్వకుంటే నేను పుట్టడం కూడా వేస్ట్. అందుకని నేను ఏమిటో తెలుసా, వచ్చిపోవద్దు, ఇచ్చిపోవాలి. చాలా మంది వచ్చిపోతుంటారు, ఇచ్చిపోవాలి. అందుకనే సో అది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఇచ్చిందా వాళ్ళు నాకు మళ్ళీ కాకుండా అని చెప్పాలి. నిన్న గురు పూర్ణిమ అయింది, ఒక 1000 మెసేజ్లు. నేను గురువునా అని ఆశ్చర్యపోయినాను. మీరే గురువు సార్ అని పటాలు పాటలు అలా పంపారు బోళ్ళ మంది. అంటే అది కూడా ఎక్కించుకోలే. అమ్మ మళ్ళీ ఎక్కేయమనుకోండి, మళ్ళీ సమస్య లేదు, అంతే, అది కట్ చేసి పడేసేసి. నా తుది శ్వాస వరకు కూడా యూత్ కోసమే పనిచేస్తాను. ఎందుకోసం అంటే ఆ యూత్కు ఏం కావాలో అనుభవించిన వాడిని, యూత్తో రోజు తిరుగుతున్న వాడిని, కనీసం 160 ఇంజనీరింగ్ కాలేజీలు తిరిగిన వాడిని, ఒక 90 లక్షల మందికి డైరెక్ట్గా క్లాస్ తీసుకున్నాను. నా లైఫ్లో 90 lakhs డైరెక్ట్, ఈ వీడియోలు కాదు, డైరెక్ట్ తీసుకున్నాను. డైరెక్ట్ ఇంటరాక్షన్, ఇండైరెక్ట్గా ఓటోటి కోట్లలో వెళ్ళిపోతుంది సంగతి కాదు. సో ఇలా తీసుకున్నాను. కాబట్టి మా ఇంట్లోనే నా 2 పిల్లలు బీటెక్, వాళ్ళు ఎలా అయ్యారో నాకు తెలుసు, మిగతా వాళ్ళు ఎలా అయ్యారో నాకు తెలుసు. ఏమీ మిస్ అయిందో చూసి 2014 వరకు పుస్తకాలు ఆడడం మొదలుపెట్టాను. ఎవరు చదవడం మానేశారు, పుస్తకాలు చదవడం మానేశారు. అప్పుడు ఈ యూట్యూబ్లోకి రావడం, ఇలా రావడం, ఆ రకంగా 10 మంది పంచుకోవడానికి ఈజీగా ఉండడం. ఊరూరికి తిరుగుతూ ప్రతి నెల ఒక ఊరిలో వెళ్తాం, ఏదో ప్లేస్కి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వెళ్ళి 2 days నా ఖర్చులతోనే ఓకే. ఇక్కడ వెళ్తే ఏదైనా కాలేజీ వాళ్ళు డబ్బులు ఇస్తారు నాకు, ఆ డబ్బులన్నీ జమ చేసి ఏదైనా ఊరికి వెళ్ళి అక్కడ విద్యార్థులకు పెద్ద హాల్ బుక్ చేసి ఆ ఊరు వాళ్ళ సపోర్ట్తోనే డిగ్రీ స్టూడెంట్ తీసుకొచ్చి 2 రోజుల క్లాసు. టాప్ స్పీకర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వస్తారు. నేను పిలవగానే వస్తారు. ఎందుకు ఏమిటి అడిగారు, ఏదో దారి ఖర్చులు ఇవ్వండి, అంతకంటే ఎక్కువ ఏమిటి, పెద్ద ఫీజు ఏమి వాళ్ళకు చక్కగా చెప్పి మళ్ళీ రావడం. అది లాభం లేదని మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఎందుకు తయారు చేశాను తెలుసా. 2017 వరకు కూడా నాతో పాటు చాలామంది తింపాను, ట్రైనర్స్గా, స్పీకర్గా, మోటివేషన్ స్పీకర్ తయారు చేశాను. మళ్ళీ ఏం పిలిస్తే అన్న బిజీ ఉందన్న, కొద్దిగా బిజీ ఉందన్న అని మొదలుపెట్టారు. ఎందుకని అడిగితే, వీళ్ళతో అడిగితే ఆ డబ్బులు కూడా గంప ఎందుకు పోవాలి, నా నుంచి పైకి వచ్చాడు. సరేనని చెప్పేసి ఇలాగుంది కదా. అప్పుడు కొత్త యుగం, కొత్త ప్రపంచం. ట్రైనర్స్ అయితే అడిగిన మొదలుపెట్టారు 2017 నుంచి. యాజ్ అండ్ టుడే 9,922 ట్రైనర్స్ తయారు చేశాను.
9922 వావ్ స్పీకర్స్ స్పీకర్స్ 1 month వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము 2 days వాళ్ళ దగ్గర నడిపడము వాళ్ళని 5 గవర్నమెంట్ స్కూల్స్కి పంపడము తద్వారా వాళ్ళు ప్రజలకు వచ్చే విధంగా ఇప్పుడున్న టాప్ స్పీకర్స్ ఎవరైతే పేర్లు చెప్పానో మన యూట్యూబ్లో ఉన్న చాలా టాప్ స్పీకర్స్లో 80% మీ స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ కాదు నా స్నేహితులు స్నేహితుల అంతే చెప్పుకుంటా స్టూడెంట్స్ వాళ్ళ గురువు అంటారు నా ఓకే స్నేహితులు కొంతమంది చాలా టాప్ అయిపోయారు ఎంత అయిపోయారు అయినా సరే ఆ వినయము అది ఏదైతే ఉందో అది చూస్తూ ఉన్నాను వీళ్ళందరూ కూడా డబ్బు సంపాదించుకోమని చెప్తారు పిచ్చి పిచ్చి డబ్బు సంపాదించండి హ్యాపీగా డబ్బు సంపాదించండి కాకుండా అవసరం ఉన్నప్పుడు వచ్చి సేవ చేయండి ఎస్ గంప పిలిస్తే ఎందుకు అడగండి యా ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అదే అడుగుతాను ఇంతమంది చూసారు మీ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు కూడా నాకు చాలా మంది తెలుసు సార్ మీరు ఎప్పుడు చూసినా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఏంటి వాళ్ళ వెనక ఏంటి వాళ్ళ ఇదేంటి చూడరు అంటే ఎంత చిన్నవాడిని పెద్దవాడిగా తయారు చేయాలి అనేటటువంటి మీ తపన మీలో చూశాను కానీ మీ దగ్గర చాలామంది ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ హంగులు ఆర్భాటాలు చూస్తుంటే సార్ నాకు ఒకటి ఏమనిపిస్తుందంటే గంప గారే అంత పెద్ద గంపలో నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్ అంతా కూడా ఎందుకంటే కొంతమందికి అలా ఉంటేనే వస్తారు జనం అలా చెప్తేనే వింటారు నేనేమంటున్నానంటే అది అలవాటు చేశారా లేకపోతే అలవాటు అయ్యిందా నేనేం చెప్పను కానీ ప్రమోట్ చేసుకోమని చెప్తాను నీ గురించి నువ్వు ప్రమోషన్ మాట్లాడుకోమని అవసరమే సార్ నీ గురించి నువ్వు మాట్లాడుకోమని చెప్తాను నీ గురించి ఎవరు చెప్పు నువ్వే చెప్పుకోమని చెప్తాను ఒకతను మన దగ్గర నేర్చుకున్న అతను ఏం చేశాడు తెలుసా పోలీస్ ఏదో సమ్ ప్రోగ్రామ్ పెట్టారు ఒక ఊర్లో పెట్టి ఇన్వైట్ చేస్తే నేను చెప్పానట నేను వెనుక నుంచి చూస్తుంటే మీరందరు లేచిన వాడు చప్పట్లు కొట్టాలి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న అదే చప్పట్లు కొట్టాలి పాపం ఎస్పీ ఉన్నాడు ఎస్పీ నుంచి నిలబడి చప్పట్లు కొడతాడు కదా వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఇతనికి ఫోన్ చేశాను సార్ మీకు లేదు సార్ నాకు ఉంటుంది కదా సార్ అన్నారు ఇది కరెక్ట్ కాదయ్యా ఇది కరెక్ట్ కాదే అన్నాడు అది లాస్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ అతను ఎవరు పిలవలేదు నేను ఎంకరేజ్ చేయలేదు దట్ ఇస్ లాస్ట్ చూడండి అది ఏమైందంటే నేను అన్నోడు ఇలా రాలిపోతుంటే చూశాను ఎంతమందిని ఎగ్జాక్ట్లీ ఎంత ఎత్తుకెదిగితే అంత వినయంగా ఉండి అంత తగ్గేవాడే గెలుస్తాడు ఇప్పుడు ఒక చిన్న విషయం సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా అలా చూపిస్తే తప్పితే ఎవరు రారు అని ఎన్ని రోజులు సార్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల మట్టి అట్రాక్షన్ స్టార్ట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు ఎన్ని సంవత్సరాల మట్టి ప్రియా చౌదరి ఉంది సార్ ఎవరి చేత చప్పట్లు వస్తుంటే చప్పట్లు పూలేయించుకొని కారుల్లో దిగేసి కంటెంట్ ఉంది కదా కంటెంట్ ఉంటే మనకి అక్కర్లే కటౌట్ అక్కర్లే కంటెంట్ ఉంటే కటౌట్ అక్కర్లే కంటెంట్ అసలు చాలా మంది అడుగుతారు ఇప్పుడు మీరు అన్నారు అంటే నేను గురించి గొప్ప చెప్పడం కాదు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అనేటటువంటిది నేర్చుకోవడం వల్ల అది ఒక విధంగా మనకే సెక్యూరిటీ అంటే ఇక్కడ ఒక చిన్న నా అనుభవం ఉంది నాకంటే ముందు జనరేషన్ నా తర్వాత జనరేషన్ చూసుకుంటే నాకంటే ముందు జనరేషన్ ఎవరైతే స్పీకర్స్ ట్రైనర్స్ ఎగ్జాంపుల్గా ఉన్నారో వాళ్ళు నన్ను పైకి రాని తొక్కేశారు మామూలు తొక్కేలేదు దీంట్లో ఆంధ్ర తెలంగాణ కూడా తీసుకొచ్చారు యాస తీసుకొచ్చారు నల్లగా తెల్లగా తీసుకొచ్చారు అన్ని తొక్కేశారు అది అనుకున్నాను అంటే అలా కారణం ఏంది నాకు పాపులారిటీ లేకపోవడమే కదా ఇప్పుడు ఎవరైతే తొక్కేసారో వాళ్ళకి నేను క్లాసులు ఇప్పించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇప్పించాను వాళ్ళకి అంటే అలా కావద్దంటే స్టార్టింగ్ ఏం చెప్తాను తెలుసా మీ బ్యానర్లు మీరే రాత్రిపూట కట్టుకోండి నువ్వు ట్రైనర్ అయ్యావు కదా స్పీకర్ కదా మీ బర్త్డే బ్యానర్ నువ్వే కట్టుకో రాత్రిపూట నువ్వే చూస్తాను ఇప్పుడు తెలుసు ఇలాంటివి కూడా కనపడాలి కదా లేకుంటే పలానా పేరు రాసుకొని కింద గంప రాసి నా పేరు కూడా రాసుకుంటాం సో తెలియదు జనానికి తెలియాలంటే ఫస్ట్ ప్రచారం తర్వాత కొన్ని రోజులతో తక్కర్లే అదే దాంట్లో కొట్టుకుపోయిన వాళ్ళు కష్టం అది కావాలని అనుకున్న వాళ్ళు కష్టం కానీ ప్రచారం చేసి తప్పేం లేదు నేను ఎంకరేజ్ చేస్తాను కానీ నేనే పోయినోడు అంతే వానికి ఎరిచాను కాబట్టి దీంట్లో ఎక్కడికి వెళ్ళినా సరే మా ట్రైనర్స్ అందరూ దేశం గురించి మాట్లాడే వాళ్ళు నా ట్రైనర్స్ ఉంటారు మెయిన్గా సూపర్ అండి నాకు అదే నచ్చింది మీ ట్రైనీస్లో మీ ట్రైనింగ్లో ఒక ఆయన అడిగారు ఏం సార్ ఊరికి మాట్లాడతారంటే మేము సూట్ వేసుకున్న కాషాయదారులం అని చెప్పిన సూపర్ అబ్బా కాషాయం అంటే మొత్తానికి సంబంధించి కాదు ఈ టాక్ భారతీయం మాట్లాడతాం కాకుంటే అది నచ్చదు కదా మేము సూట్ వేసుకుంటాం టై కట్టుకుంటాం సో బట్ దేశభక్తి చాలా భారతీయత ఇక్కడ సార్ నరానా ఉంది కాదు కదా లేకుంటే 49 దేశాలు వెళ్ళాను మొన్న లాస్ట్ ఇంటర్వ్యూలో ఏది అంటే ఇక్కడే జన్మభూమి అంతే ఇంతకంటే బెస్ట్ నాకు ఇంతవరకు ఏం లేదని చెప్పిన సో అలా ఉండాలంటే వీళ్ళని ఎంకరేజ్ చేస్తాను బాగానే ఉంటారు
డబ్బు సంపాదించుకున్నాను, పెద్ద పెద్ద కారు, నాకన్నా పెద్ద కారు కొన్నారు, నాకన్నా పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చెప్తున్నాను హ్యాపీ. అసలు నిన్నగాక మొన్న ఇలా వస్తారు స్టూడియోకి, ఒక 2 నెలలు తిరిగి చూడకుండానే వాళ్ళకి అంత పెద్ద రిచ్నెస్. అసలు ఎలా మాట్లాడతారంటే, నేను నిన్ననే అది 90 lakhs అండి బుక్ చేశాను. నేను ఇలా చూస్తూ ఉంటాను అనమాట. ఓకే, 90 lakhs యాక్చువల్గా నేను బుక్ చేశాను అంటే నా ముందే మాట్లాడేస్తా ఉంటారు. లాంగ్వేజ్ స్టైల్ కూడా మారిపోతుంది. బాడీ లాంగ్వేజ్ చెప్పేశాను, చేసా. వీడు ఎక్కడో అక్కడి నుంచి వస్తాడు. అంటే నిన్న మొన్నటి వరకు 90 lakhs కాదు కదా, కనీసం 9,000 ఏ స్పీచ్కి అయినా సరే, ఏ ప్రోగ్రామ్కి అయినా సరే వస్తే చాలా ఎక్కువ అనుకున్నటువంటి వాళ్ళు. సో దే ఆర్ అంటే ఫాల్స్ ప్రెస్టేజెస్ అనాలా వీళ్ళని, లేకపోతే ఒక ఎప్పటికుండదు పడిపోతుంది. చాలా మంది చూసా నేను, పడిపోతుంది. హంగులు ఆర్బాటం పెట్టి బయట 2 పిఎలం పెట్టి. నాకు ఎవరైనా పిలుస్తారు కదా సార్, మీరు అన్నట్టుగా నాకు ఎవరైనా ప్రోగ్రామ్కి పిలుస్తారు, వాళ్ళు చెప్తారు, మేడం మీరు అక్కడికి దగ్గరికి రాగానే నాకు ఫోన్ చేయండి. సరేనమ్మా అంటాను. నేను ఇంకే ఫోన్లోనో వాటిల్లో మన లొకేషన్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత సభ జరుగుతుంది సార్, వెళ్ళి నేను ఎక్కడో కూర్చున్న తర్వాత ఇంకా వీళ్ళు ఎక్కడ రాలేదు అని వాళ్ళు నాకు కాల్ చేస్తారు. మేడం ఇంకా రాలేదు, వచ్చానమ్మా హాల్లో ఇక్కడ ఉన్నానంటే, ఎక్కడున్నారు మేడం అని గోరిగట్టుకో. ఏంటి మేడం మీరు దీనికి చీఫ్ గెస్ట్, మీరు ఇక్కడ కూర్చున్నారు. ఏం కూర్చోకూడదా, పోలీసులు పట్టుకెళ్తారా ఇక్కడ కూర్చోకూడదా? ఎదేంటి మేడం మీరు రండి ముందు కూర్చోండి. తర్వాత ది ఫీల్ దట్ ఇదేంటి మేడం ఇంత ఇట్లా సింపుల్గా వచ్చేసారు. మాకు వేరే గెస్ట్లు మాకు ముందే ఫోన్ చేసి, మేము వస్తున్నాం మీరు రావాలి, మేము బయట ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి పెడుతుంటే మీరే రావాలి, మీరు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాలి లోపలికి. ఇలా అడుగుతారు, మీరేంటి మేడం ఇట్లా వచ్చేసి కూర్చున్నారని. అప్పుడు నేనన్నా, నాకు అయితే అమ్మ నాకు దారి తెలుసు, నడవడం తెలుసు, కూర్చోవడం తెలుసు. ఇక్కడ మీరు నన్ను పిలిచింది ఒక 4 మంచి ముక్కలు చెప్పమని, దానికోసం వచ్చా. నా సీట్ ఎక్కడా, లేకపోతే నేనెక్కడా, నా అపియరెన్స్ ఎక్కడా, ఒకవేళ ఇవన్నీ మీరు తీసి చూపించినా కూడా నాకు ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతా, సఫికేషన్ ఫీల్ అవుతాను. చాలా తక్కువ మంది చెప్పాను. ఒక ఏదో స్కూలా కాలేజ్, సార్ మీరు వచ్చే ముందు మేము అక్కడ వీడియో తీస్తాం సార్ అన్నారు. అలాగని చెప్పి కారు ముందు పంపించిన, నేను నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాం. మీరు ఎక్కడున్నారు అంటే వాళ్ళలో ఉన్నా అని చెప్పి. సో నాకు ఇష్టం ఉండదు ఎందుకో. లేదు సార్, మీరు అన్నట్టుగా ఒక చిన్న విషయం ఏంటంటే, ఇవి జనాలకు బలవంతంగా అలవాటు చేస్తున్నారు కొంతమంది. ఇది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు దీన్ని ఏదో ఎవరినో కించపరచాలని కాదు, ఇలాంటి హంగులు ఆర్భాటాలతోటి మంచి వాళ్ళు 95% ఉన్నారు, 5% ఫాల్స్ ప్రెస్టీజ్ అది సబ్జెక్ట్లో ఉండి పని చేస్తారు. అదే అంటున్నారండి, ఈ 5% మిగిలిన వాళ్ళని కూడా తయారు చేస్తే ఈ 95% లానే ఉంటారు సార్. ఈ 5% వాళ్ళు మళ్ళీ ఇంకొక 95 యాడ్ చేస్తారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు సమాజానికి. మనము ఎంత సింప్లిసిటీ తోటి మనం ఉంటే, పైగా అందరు నాతో చెప్తారు, ఏంటి మేడం ఇలా ఉంటే ఎవరు పట్టించుకోరు మేడం. నన్ను పట్టించుకుంటున్నారు కదా జనాలు. ఇప్పుడు నేనున్నాను సార్, నా వీధిలో అలా నడుచుకుంటూ వెళ్ళడమే నాకు ఇష్టం. నడుచుకుంటూ పోతానా, నాకు ఇష్టం ఏంటంటే అక్కడ చాయ్ బండి ఉందనుకోండి, అక్కడ నిలబడతా. మంచిగా చాయ్ పెడుతున్నాడు అనుకోండి, చాయ్ ఊరా అంట, చక్కగా ఇస్తాడు. వాడితో ఒక 2 నిమిషాలు ముచ్చట్లు పెట్టుకుంటే వాడి భావన నాకు తెలుసు, వాడి లైఫ్లో పడే కష్టాలు నాకు తెలుసు, లేదా దునియాలో ఏం జరుగుతుందో మనకి తెలియని విషయాలు వాడికి చాలా తెలుస్తాయి. వాడు నాతో ఇంటరాక్ట్ అప్డేట్ ఉంటాడు సార్. అలా ఇష్టం నాకు. నేనే వెళ్ళి మార్కెట్లో పువ్వులో అవో కొనుక్కోవడం ఇష్టం, ఎందుకంటే ఒక ర్యాపో ఏర్పడుతుంది. అంతేగాని స్విగ్గీలో పెట్టుకుని, జొమాటోలో పెట్టుకుని 30 రూపాయలది 90 రూపాయలు పెట్టి కొనుక్కునేంత స్తోమత నాకు ఉన్నా నేను పోను సార్. ఎందుకు ఆ 60 రూపాయలు కావాలంటే నా దేశానికి ఉపయోగిస్తా, ఇంకెవరికన్నా అవసరం అయితే నాకు చేతనైతే నేను సాయం చేస్తా. సో మీరు ఎందుకు ఈరోజు నేను సార్ని ఈ ప్రశ్న వేయడానికి కారణం ఏంటంటే, చాలామంది యువతని, అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి మోటివేషనల్ స్పీకర్ల పేరిట, ఇప్పుడు వస్తున్నటువంటి NLP కోచ్లు చాలామంది ఆ నిలబడటాలు, పూలు వేయడాలు, చప్పట్లు కొట్టించుకుంటారు, ఈ ఫ్యాబ్రికేటెడ్ మాకు తెలుసు అవన్నీ. ఇవి దయచేసి చేయకండి. ఎందుకు చేయొద్దు అని అంటున్నాను అనంటే, మిమ్మల్ని చూసి ఆర్భాటాలు నేర్చుకుంటున్నారు తప్ప అంతర్ముఖంగా వాళ్ళని వాళ్ళు తరిచి చూసుకోవడం మీద శ్రద్ధ తగ్గిస్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ ఆర్భాటాలు చేసేవాళ్ళు కంపా నాగేశ్వరరావు గారు
తయారు చేసినటువంటి స్పీకర్స్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, ఎంతమంది వక్తలను తయారు చేసినారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ని తయారు చేసినారు, అలాగే చాలామంది లైఫ్ కోచ్ల్ని తయారు చేశారు, NLP కోచెస్ని తయారు చేశారు, లీడర్స్ని తయారు చేశారు, రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్లో టాపర్స్. 1% మీరు చేయగలిగారా? అది ఒక విషయాన్ని మనం జనాల్లోకి తీసుకువెళ్ళడం అనేటటువంటి వెనక విషయము రాజస్థానంలో ఉండాలి తప్ప, రాచరికం అనేటటువంటిది విషయంలో ఉండాలి తప్ప, మన నడకలోనో పూలల్లోనో ఇవి దయచేసి మీరు బంద్ చేయండి. ఎందుకు బంద్ చేయండి అన్నాడు, చూడడానికి బాగుంటుంది, మ్యూజిక్లు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, అక్కడ విషయం లేకుండా వాళ్ళు దాన్ని ఇంకొకళ్ళు వీళ్ళు వస్తుంటే పూలు వేయడం ఏంటి? పూలు ఎలా తొక్కుతావు అసలు? నువ్వేంటి ఎలా తొక్కుతావు పూలు? పువ్వులు మనం దేవుడికి సమర్పిస్తామండి, అలాగే పువ్వులు మనం చనిపోయిన వాళ్ళకి సమర్పిస్తామని, అంటే వాళ్ళు కూడా ఒక సోల్, ఒక గ్రేట్ సోల్. అలాగే పువ్వులు అనేటటువంటి దాన్ని ఒక పవిత్రమైనటువంటి దీని కింద మనం చూస్తుంటే వీళ్ళ మీద పూలు వేయాలన్నా కింద ఇది. ఇట్లాగే ఒక సభకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాగే వస్తే పూలే, నేను కోపం వచ్చింది నాకు, వెంటనే గబగబా కింద నేనే ఊడ్చి పెట్టేసిన సార్, పక్కన ఊడ్చి పెట్టేసేసి దయచేసి ఫస్ట్ ఆపండి అని గట్టిగా అరిచినాను. ఎవరేమన్నారు మేము అనేసి పక్కన పూలన్నీ నేనే జరుపుకొని తొక్కకుండా లోపలికి పోయినా నేను. అంటే వాళ్ళు నన్ను ఒక వెరిముఖం కింద చూసుకుంటారా? చూసుకునేవాళ్ళు. లేకపోతే ఇంకేదన్నా చూస్తారా? చూసుకునేవ్వండి. దాంట్లో ఇద్దరు నేను చేసిన పనిని గమనిస్తే చాలు, వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడతారు భవిష్యత్తులో. బికాజ్ అందరూ మనకు పూలేరు సార్, అందరూ మనకి జేజేలు కొట్టారు సార్. మీరు ఇందాక అన్నారు ఒక పోలీస్ అకాడమీకి పిలిస్తే అందరు నేను వచ్చినప్పుడు లేచి చప్పట్లు కొట్టాలి అని మాట్లాడడం అనేది అక్కడ అటు నుంచి అటే పోతుంది. ఇవాళ వాళ్ళని మళ్ళీ చూస్తున్నామా మనం? ఖచ్చితంగా చూడట్లేదు. సార్ సభా మర్యాద, సభా గౌరవం రెండు ఉన్నాయి కదా, అది మనం నేర్చుకుని వచ్చాం. సో వీళ్ళు నేర్చుకోలేదు, మర్చిపోయినట్టున్నారు. అది గుర్తు చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. ఇంకా ఎక్కువ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఇప్పుడున్నటువంటి జన్జీ అద్భుతమైనటువంటి మేధో సంపత్తి వాళ్ళ దగ్గర ఉందండి. నిజం చెప్తున్నాను కదా, మనం వాళ్ళతోటి కనుక ఫ్రెండ్షిప్ చేయగలిగితే అసలు మన దేశం ఎక్కడో ఉంటుంది. వాళ్ళని కరెక్ట్ గైడ్ చేయలేక, కొంతమంది కరెక్ట్గా గైడ్ చేయబడలేక పక్కదారిపోతున్నారు. వాళ్ళ గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అది నేను చెప్పిన వాళ్ళు మన ఆస్తి, దేశ సంపద యువత అండి. సో వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి వీళ్ళు ఈ తలంబ్రాలు పోయడము, పూలు చల్లుకోవడము, సూట్లు వేసుకోవడము, ఇవి దయచేసి నేర్పకండి. ఎవరికైనా మనోభావాలు దెబ్బతిస్తే ఖచ్చితంగా మడిచి ఆ పూలను ఎలా తోసి పక్కన పెట్టారో అలా పక్కన పడేయండి. లేదు అని అంటారో మడిచి జేబులో పెట్టుకోండి, ఏమైనా ఫరకే పడదు. బట్ యూత్కి మాత్రం నేను చెప్తున్నాను, కానీ వారు తయారు చేసిన వాళ్ళలో ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో ఎంత సేవ అందిస్తున్నారు, వాళ్ళకి ఎంత గుర్తింపు. ఆయన్ని రోజులు వేస్తే తలుచుకునే వాళ్ళు. అందుకోసమే నేను ఏం చేశానంటే ఈ ట్రైనర్ వర్క్షాప్, మోటివేషనల్ స్పీకర్ వర్క్షాప్ అని 2017 స్టార్ట్ చేశాను. ఒక 15 రోజుల పాటు ఆన్లైన్లో నేర్పిస్తాను. ముఖ కవలికలు, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, కనుల కదలికలు, కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలి, స్పీచ్ ఎలా తయారు చేసుకోవాలి అన్నీ నేర్పిస్తాను. నేర్పించి ఒక 2 days ఏదైనా హోటల్ బుక్ చేస్తాను, డబ్బులు వాళ్ళు కట్టుకోవాలి. నేను కట్టను, అది అర్థం కాదు. ఇంకా డబ్బులు వాళ్ళే కట్టుకోవాలి, వాళ్ళే రావాలి. వాళ్ళు దాని బ్లేజర్ కంపల్సరీ మా డ్రెస్ కోడ్, బ్లేజర్తో వాళ్ళు రావాలి. 2 days ట్రైనింగ్ ఇస్తాను. మళ్ళీ 15 రోజులు నేర్పిస్తాను వాళ్ళకి. మళ్ళీ నేర్పించిన తర్వాత అప్పుడు 5 గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలి. ఒక్కరొక్కరు 5 గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఆ పిల్లలకు ఏం చెప్పాలి అది కూడా నేను బుక్ ఇస్తాను, ఒకటి మాన్యువల్ ఇస్తాను. దాంట్లో ఏంది స్టడీ స్కిల్స్, ఫ్యామిలీ గురించి, అమ్మ నాన్న గురించి, దేశం గురించి అన్నీ ఇచ్చేసి, మెమరీ గురించి వీళ్ళు వెళ్ళి క్లాసులు చెప్పి రావాలి. ఎందుకు అని చాలామంది అన్నారు. నేను చెప్పాను, ఆ వయసులో పిల్లలు కనుక నేను ఒక 10,000 మంది నా ట్రైనర్స్ దగ్గర, 10,000 మంది ఇంటూ 5 schools, ఓకే, అట్లీస్ట్ 1000 మంది వెళ్ళినా నేను 5,000 schooల్స్కి వెళ్తాను సంవత్సరానికి. ఓకే, 5,000 schools, ఒక స్కూల్లో 100 మంది అటెండ్ అయినా 50,000 మందికి అవుతుంది. ఈ 50,000 మందిలో ఎక్కడ ఉంటారు? ఎక్కడెక్కడ ఉంటారు. సో ఆ రకంగా నేను ఎంచుకుని మీరు అన్న జెన్జీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య నేను అమెరికా వెళ్ళాను, మళ్ళీ వెళ్తున్నాను, 15th వెళ్తున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే మన ఫేస్బుక్ వాడుతున్నాం కదా, నేను మొన్న మోడీ గారు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాను, ఎప్పటి నుంచి వాడమని పెట్టాను. దాంట్లో పెట్టాను ఐఎమ్ కమింగ్ టు అమెరికా అని పెట్టేశాను. పెట్టి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఎవడు పట్టించుకుంటే అక్కడ 1 బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతున్నా.
ఈ ఎయిర్పోర్ట్లో కూర్చొని ఐమ్ కమింగ్ టు అమెరికా అని పెట్టాను కదా, మర్చిపోయింది దాని సంగతి. స్టేటస్ అని పెట్టుకోవచ్చు, అని చెక్ ఇన్ పెట్టుకోవచ్చు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒక అబ్బాయి 3 బెలూన్స్ పట్టుకొని ఇలా 7, 8, 9 కనిపిస్తుంది మీద. ఈ 7, 8, 9 ఇంకెలా తెలుసురా బాబు అనుకున్నా. అది నా ఫార్ములా. 7 hours పడుకోవాలి, 8 గంటలు నీ జీవితం గురించి వాడుకోవాలి, 9 గంటలు చదువుకోవాలి. ఓకే, చూస్తున్నాను ఇలా ఇలా అన్నాడు, నేను ఇలా అన్నాను. ఇది చూసి ఇక్కడ నుంచి వచ్చారు 20 మంది వచ్చారు, నాకు తెలియదు వాళ్ళు. ఐ డోంట్ నో. ఒకటి బ్యానర్ పట్టుకొచ్చారు చిన్న పేపర్ మీద, వెల్కమ్ టు గంపాస్ అన్నాడు. ఎవరాయా మీరన్న? ఫేస్బుక్లో పెట్టారు కదా సార్. అంటే ఎంత కనెక్ట్ అయ్యారు వాళ్ళు. ఆ రోజు మాట్లాడుతున్నారు, 12 రోజులు ఉన్నాను అక్కడ. 12 రోజులు కనీసం ఒక 15 మంది ఇళ్ళకి వచ్చాను. వాళ్ళు బోయింగ్ చూపించారు, అన్నీ చూపించారు, మైక్రోసాఫ్ట్ తీసుకెళ్ళారు, అన్నీ తీసుకెళ్ళారు. అది వేరే సంగతి అనుకోండి. ఇట్లా ఎలా కనెక్ట్ అయ్యారు చెప్పండి. నేను ఒకప్పుడు స్కూల్స్కి వెళ్ళిన పిల్లలు అంత గొప్పలేరు, నేను ఒకప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పిన అంత గొప్పలేరు. లాస్ట్ బెలూన్స్ పట్టుకునే ప్యాకేజ్ 2.2 crores ఇయర్ శాలరీ. ఏంటంటే సార్ మీరు చెప్పిన టెక్నిక్ సార్ మారిపోయింది సార్ అంటారు. అది చాలు కదా, మీరు చెప్పిన జెన్జీస్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మార్చాలి, పెద్దగా ఇంకా మారడం కష్టం. కాబట్టి నేను ఈ విద్యా విధానం, నూతన విద్యా విధానము, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఎందుకు అమలుపరచడం తెలియదు, కానీ అది అమలుపరిస్తే అమెరికా కంటే 100 times గొప్ప దేశం అవుతుంది మనది. అది వచ్చింది అనుకోండి, ఏముంది, నీ ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకోవచ్చు, స్టడీ ప్రెషర్ లేదు, నీ క్రియేటివిటీ బయటకు వస్తుంది. లాస్ట్ టైం అన్నాడు, ఏం సార్ చదువునికి ఇచ్చపడుస్తున్నాడు. చదువునికి ఇచ్చపట్లేదండి, మీకు A+B² ఫార్ములా వచ్చానా? వచ్చాడు, చెప్పండి అన్న. A+B 2AB అన్నాడు. ఇది ఎక్కడ మనకు వచ్చేసారు? నేను చదువుకు అగ్నిష్ కాదు సార్, చదువు గౌరవం ఇక్కడ పనికి రాలేదు. మంచిదే, అది కూడా మంచి ఆల్జీబ్రా ఉండాలి. వచ్చిన మీరు అన్నట్టు అది ఇష్టమైన వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే. సో అక్కడ ఏమైంది, నేను ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ అయిపోయిందో ఇక నేను ఈ సబ్జెక్ట్కి టాటా. అదేం అడుగుతున్నా అంటే, నాకు పనికి రాలేదు సార్, నాకు బలవంతంగా నేర్పించారు సార్. ఇంటర్మీడియట్ 2 years నేను నేర్చుకున్నాను సార్ బలవంతంగా. ఇంటర్మీడియట్ ఎంపీసీ సార్, నాకు ఎందుకు పనికి రాలేదు సార్. కానీ ఒక్కటి పనికొచ్చేది సార్, నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన ధైర్యం మనకొచ్చింది సార్. నాకు విద్యార్థుల ఉద్యమాల్లో ఉన్న జీవితాలు నేర్చుకున్నాం సార్. గ్రామాలకు తరలిలాంటి గ్రామాలకు వెళ్ళి నేర్చుకున్నాం సార్. అది మనకొచ్చింది. నాకు మనకొచ్చింది కమ్యూనికేషన్ మనకొచ్చింది. అప్పుడే నేను కాలేజీలో జాయింట్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్ నిలబడ్డది మనకొచ్చింది. నాకు అప్పుడు స్టేజ్ మీద మాట్లాడింది మనకొచ్చింది. అది అన్నం పెట్టింది సార్ అని చెప్పిన. అంతే కదా. నాకు నా డిగ్రీతో నాకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, నన్ను ఎవరు సర్టిఫికేట్ అడగలే. బట్ దీని నుంచి నేర్చుకున్నా కదా, ఎటువంటి విద్య కావాలి జెన్జీస్కి మనం నేర్పించాల్సింది. జెన్జీస్కి నేర్పించాల్సింది చదువుతో పాటు సంస్కారం, చదువుతో పాటు కమ్యూనికేషన్, చదువుతో పాటు ధైర్యం, చదువుతో పాటు అసలు మొన్న ఒక ఫేస్బుక్లో పెట్టాను, విచిత్రంగా అందరూ మళ్ళీ కామెంట్ చేశారాను, దేశం గొప్పనా దైవం గొప్పనా అని పెట్టినా. నేను మొదటి దానికే వేస్తాను. మీరు వేస్తారు. దేవుడు లేకుండా దేశం ఎట్లా అని అడిగారు. దేవుడు లేకుండా నడిచింది ఒక 2000 కామెంట్స్ కింద నేను చూస్తున్నాను. అదా వస్తుంది అనిపించింది. వానికి దేశం గొప్పనా దేవుడు గొప్పనా కూడా తెలియదు. దేశభక్తి లేని దైవభక్తి వేస్ట్, దేశభక్తి లేని మాతృభక్తి పితృభక్తి ఏ భక్తి కూడా వేస్ట్ కదా. మరి అటువంటి దేశభక్తి గురించి ఒక్క లెసన్ ఉందా సార్? దాని గురించే కదా రోజు నేను గొంతు చించుకుంటున్నా. భగత్ సింగ్ గురించిందా లెసన్, చంద్రశేఖర్ ప్రసాద్ గురించిందా లెసన్, వీర్ సావర్కర్ గురించిందా లెసన్. నేను లాస్ట్ టైం అండమాన్ వెళ్ళినప్పుడు సావర్కర్ జైలు రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుని కూర్చున్నాను. నేను ఏడ్చుకుని కూర్చున్నాను. కానీ నేను మా ఆవిడ అందరు ఏమైందండి అంటే, దీంట్లో సార్ ఎన్నేళ్ళు ఉన్నాడు చూడు ఎక్కడ లేకుండా, లిటరల్ ఏడ్ చేశాను నేను. గైడ్ అన్నాడు, కోబీ నేరో తుమ్రోరే అన్నాడు. అంటే అది అంతా భావోద్రేకం లోపల నుంచి వచ్చింది. అంటే ఎలా అన్నాడు. ఒకసారి ఆదోనికి వెళ్ళానండి, ఇది బాగా వినాల్సింది. ఆదోనికి వెళ్ళినప్పుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వాళ్ళు పిలిచారు, వెళ్ళిపోయాను. పిల్లలు మామూలుగా ఎవరైనా వస్తే విజిల్స్ కొడతారు, అల్లరి చేస్తారు కదా. ప్రిన్సిపాల్ అని, సార్ మీరు ఏం చేస్తారు చేయండి, మీకు అప్పచెప్పాను. వేల మంది కూర్చున్నారు, అల్లరి చేస్తున్నారు. అక్కడ ఏం సాధించింది తెలుసా, ఆ రోజు రాత్రికి అని చెప్పేసి భగత్ సింగ్ గురించి చెప్పాను. ఆ రోజు రాత్రికి అతనికే తెలియదు మార్నింగ్ ఏమవుతుందో. ఉదయం లేపారు, ఉరికంబం దగ్గర తీసుకెళ్లారు, ఉరికంబాన్ని ముద్దు పెట్టుకొని ఆనందంగా ఉరికొయ్యకిది వేలాడి ఆ రోజు రాజ్గురు సుఖదేవ్ 2 చేతులు పట్టుకొని ఇంక్లాబ్ జిందాబాద్ అని
దేశం గురించి ప్రాణాలకు ఇచ్చిన గొప్ప వాళ్ళు, అటువంటి వాళ్ళన్నా ఇలా అరవండి రా అన్న తెలియదు కదా, దే డోంట్ నో కదా, తెలీదు సార్, తెలియదు కదా, దే డోంట్ నో కదా. వాస్తవంగా చెప్పాలంటే ఈ జంజీతోటి ఎవరూ కూడా ఇంటరాక్ట్ అయ్యలేరు. ఇంటరాక్ట్ అయ్యి లేనటువంటి వాళ్ళు ఈవెన్ పేరెంట్స్ ఆల్సో సార్, నేను చెప్తున్నాను ఎక్కడ టైం ఉంది, లేదు టైం లేదు, పేరెంట్స్ టైం ఎక్కడ ఉందండి. అందుకని మీ నుంచి మాకు ఆ సబ్జెక్ట్ బోల్డ్ అంత కావాలి. Yes, ఖచ్చితంగా yes, దాని yes. గురించి ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను. Done. స్టే దేర్ అండ్ కమ్ బ్యాక్ వెరీ సూన్. ఎక్కడ పోకండి, తిరిగి రండి. చాలా విషయాలు మీ ముందు సార్ చేత చెప్పాలి, ఎందుకంటే కొన్ని వేల మందిని యువతని తయారు చేసి ఈ దేశానికి ఇచ్చినటువంటి ఘనత. దయచేసి తల్లిదండ్రులు వినండి ఫస్ట్, తర్వాత పిల్లలకి చూపించండి మీరు ఫస్ట్. డెఫినెట్గా స్టే ట్యూన్. థ్యాంక్ యూ సార్.